विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:48. తిథి చతుర్దశి రాత్రి 2:29 వరకు. నక్షత్రం ఆర్ద్ర సాయంకాలం 5:56 వరకు. వర్జం తెల్లవారుజామున 5:21 ప్రారంభమై మరుసటి రోజు కూడా ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:48 వరకు. అమృతకాలం ఉదయం 8:33 నుంచి 10:03 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం అమృతకాలము కలిసి వచ్చిన శుభ సందర్భంలో మనం మందులు కొనుక్కోలేని వాళ్ళకి మందులు కొనివ్వడం ద్వారా కోటి గోదానములు చేసినటువంటి ఫలితం, కపిల గోదానములు చేసిన ఫలితం 1,000,000 రెట్లే వస్తుంది. అలాగే వారికి భయం తొలగించడం కూడా జరుగుతుంది. కాబట్టి అభయదానం వల్ల ప్రపంచం మొత్తంలోని పుణ్య విశేషాలు ఏవైతే ఉన్నాయో, తపస్సులు, దానాలు మొదలైనవన్నీ అవన్నీ చేసేసిన ఫలితం కంటే 16 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. బుధవారం కాబట్టి హయగ్రీవ స్వామిని ఆరాధన చేసుకోవడం, ఆయన పెసలతో చేసినటువంటి పాయసాన్ని ప్రీతిగా స్వీకరిస్తారు, దాన్ని నివేదించి ప్రసాదం స్వీకరించడం, రాముని యొక్క గుణగణాలను వర్ణించేటువంటి బాలరామాయణం పిల్లల చేత పారాయణ చేయించడం, వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపకరించేటువంటి సాధనాలు. ఈరోజు మాస శివరాత్రి కూడా ఉంది. ఆ కారణంగా 4 సమయాలలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, అర్ధరాత్రి ఆ శంకరుణ్ణి పూజించుకోవడం, జాగారం ఉండడం మొదలైనటువంటి కార్యక్రమాల వల్ల అత్యంత సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు అంతే అందంగా ఉంటుంది. యాదవ సభలోని వారంతా యుద్ధానికి వెళుతూ భార్యను తీసుకువెళుతున్నాడా అని ఆశ్చర్యపోయారు, కానీ పైకి ఏమీ అనలేకపోయారు. ఏదైనా విహారానికి భార్యని, ఏదో ఒక భార్యను తీసుకుపోవచ్చు, నిమిషానికి ఒక భార్యను తీసుకుపోవచ్చు. కృష్ణుడు మాయా భార్యలు కదా, మామూలు కాదు కదా. కృష్ణుడు కూడా మాయానే కదా. అసలు ఈ కృష్ణుడు మాయా కృష్ణుడే కదా. అసలైన కృష్ణుడు ఎక్కడ, పరమాత్ముడు ఎక్కడున్నాడు అందరికీ అనిపించింది. ఏం యుద్ధానికి వెళ్ళేటప్పుడు భార్యను తీసుకుపోతున్నాడే, గరుక్మంతుడి మీద సత్యభామని మాత్రమే తీసుకుపోతున్నాడే. సత్యభామ అంటే ఎంత ఇష్టమో అని కొంతమంది. సత్యభామ అంటే ఏమనుకున్నారు మీరు? ఆవిడ కూడా చాలా యుద్ధ పరిణితురాలు, ఏమైనా యుద్ధం చేస్తుందేమో అని కొంతమంది. ఎంతలో ఏం లేదులే, అది ఎక్కడో వానంలో దింపడానికి తీసుకుపోతున్నాడులే అని కొంతమంది. ఇష్టం వచ్చినట్టు. ఇంతలో శ్రీకృష్ణుడు దేవేంద్రుని కూడా వచ్చి తన ప్రక్కన కూర్చోమన్నాడు. అట్లా గరుక్మంతుడి వెడల్పు అయిపోయింది, ఇంద్రుణ్ణి కూడా కూర్చోమన్నాడు. గరుక్మంతుడు బయలుదేరి కొంత దూరం వెళ్ళాక దేవేంద్రుడు శ్రీకృష్ణుడి దగ్గర సెలవు తీసుకొని
స్వర్గలోకంలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి శ్రీకృష్ణుడు ప్రాగ్జ్యోతిషీపురం వైపు ముందుకు సాగాడు. గరుత్మంతుడు కొద్ది కాలంలోనే ప్రాగ్జ్యోతిపురానికి చేరుకున్నాడు. అది మామూలు విమానం కాదు కదా, అది ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంది. దూరం నుంచే ఆ పురం యొక్క ఏర్పాట్లను, దాని రక్షణ ఏర్పాట్లను గరుత్మంతుడు జాగ్రత్తగా గమనించాడు. ఈ ఏర్పాట్లన్నీ చాలా కట్టుదిట్టంగా ఉన్నాయి. సైన్యము చతురంగ బలంలోపేతంగా నిత్యయుద్ధ సన్నద్ధంగా ఉంది. అదిగాక నగరం చుట్టూ 6000 యంత్రమయమైన పాశాలను ఏర్పాటు చేసి ఉంచారు. యంత్రాలంటే కత్తిరించే యంత్రాలు. ఆ పాశాల చివరంలో చురుక కత్తులు ఉంటాయి. ఎవరైనా శత్రువులు దగ్గరికి వస్తే చాలు ముక్కలు ముక్కలు అయిపోవలసిందే. అలా ఉన్నాయి అక్కడ ఏర్పాటు. స్వయంచాలిత యంత్రాలు. ఇవన్నీ గమనించినటువంటి శ్రీకృష్ణుడు నగరం సమీపిస్తూ ఉండగానే చతుర్భుజుడుగా మారిపోయాడు. స్వామి మారిపోయాడు. మామూలు కృష్ణుడు కాదు ఇప్పుడు. ఆ భుజాలలో శంఖ చక్ర ధనుర్బాణదారులైన ఆయుధాలను ధరించి ఊరికి దూరం నుంచే తీవ్రమైన ధనుష్టంకారం చేయడం ప్రారంభించాడు. ఆ ధ్వని విశేషాన్ని బట్టి వచ్చినవాడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని అక్కడి రాక్షస నాయకులకు అర్థమైపోయింది. దాంతో నరకాసురుడి ప్రధాన మిత్రుల్లో ఒకడైన మురాసురుడు కోపంతో వెర్రెక్కి శ్రీకృష్ణుడి మీద విరుచుకుపడి రకరకాలైన దివ్యాస్త్రాలను శ్రీకృష్ణుడి మీదకి గుప్పించి ఉక్కిరి బిక్కిరి చేశాడు. కానీ శ్రీకృష్ణుడు అతి భయంకరమైన ఆయుధాలన్నిటినీ తన బాణ పరంపరతో చిన్నాభిన్నం చేసి ఆనతి కాలంలోనే మురాసురుడు శిరస్సును ఖండించి వేశాడు. అక్కడితో ఆగక అతడికి అండగా ఉన్న వేలాది మంది రాక్షస సైనికులకు ఒంటి చేత్తో సంహరించి వేశాడు. అది గమనించిన నిసుందాసురుడు శ్రీకృష్ణుడు దారికి అడ్డం వచ్చి బాణ పరంపరలతో శ్రీకృష్ణుడిని కప్పివేశాడు. అయితే శ్రీకృష్ణుడు పర్జన్యాస్త్రంతో శత్రుసేనను ఖండించి వేసి ఆ తర్వాత సావిత్రాస్త్రంతో శత్రుసేనను కప్పివేసి నిసుందాసురుని శిరస్సును తెగివేశాడు. అంతే. దేవతలకే అసాధ్యుడని పేరు పొందినటువంటి నిసుందుడు నేలకూలేసరికి అతడి మిత్రుల్లో ముఖ్యుడైనటువంటి హయగ్రీవాసురుడు తన మంత్రుల బలంతో ఒక కొండ శిఖరాన్ని పీకి గిరిగిరా త్రిప్పి శ్రీకృష్ణుడి మీదికి విసిరేశాడు. అయితే శ్రీకృష్ణుడు మళ్ళీ పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ పర్వత శిఖరాన్ని 7 భాగాలుగా చీల్చివేసి నేల మీదకు పడేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మరింత విజృంభించి వివిధ ఆయుధాలను ఒకేసారి ప్రయోగించి హయగ్రీవుణ్ణి అతి విస్తారమైన అతని సైన్యాన్ని కూడా చెల్లాచెదురు చేశాడు. అప్పుడు హయగ్రీవాసురుడు ఒక మహావృక్షాన్ని పీకి శ్రీకృష్ణుడి మీదికి విసిరివేశాడు. కానీ ఆ వృక్షం శ్రీకృష్ణుని బాణాలకు చిన్న చిన్న ముక్కలుగా మారిపోయాయి. గాలిలో తేలిపోయింది. ఈలోగా శ్రీకృష్ణుడు ప్రయోగించిన బాణాలలో కొన్ని సూటిగా హయగ్రీవాసురుడి గుండెలకు తగిలి అతడి కవచాన్ని చీల్చివేసి అతని గుండెల నుంచి వెనక్కు వెళ్ళకొచ్చాయి, బయటకు వచ్చేశాయి. ఈ విధంగా జరిగిన మహాయుద్ధంలో శ్రీకృష్ణుడు ప్రాగ్జ్యోతిషీపురం చేరే లోపలే 8 లక్షల మంది రాక్షసులను సంహరించవలసి వచ్చింది. అంతవరకు ఉన్నారు కాపలావానికి. ఊహకందని యుద్ధం చేసి ప్రాగ్జ్యోతిషీపురంలోకి ప్రవేశించి శ్రీకృష్ణుడు తనకి అడ్డం వచ్చిన ప్రధాన ద్వారపాలకుడైన పంచనదాస ఆసురుణ్ణి అవలీలగా సంహరించి వేసి పురప్రవేశం చేసి తన పాంచజన్య శంఖాన్ని మహోత్సవంగా పూరించి శత్రువుల గుండెల్లో దడ పుట్టించాడు. ఆ శంఖనాదం విన్న నరకాసురుడు ఇక ఆలసిస్తే లాభం లేదని తన ప్రత్యేక రథాన్ని తీసుకొని స్వయంగా యుద్ధంలోకి దిగాడు. ఆ రథం యొక్క వైశాల్యమే 12,000 గజాలుందంట.
దానికి 8 ఇనుప చక్రాలున్నాయి, 1000 గుర్రాలున్నాయి. వీరులకు కవచాలు ఉన్నట్లుగా ఈ రథానికి కూడా ఒక ప్రత్యేక కవచం ఉందంట. ఆ రథం నిండా రకరకాలైన ఆయుధాలు కట్టలు కట్టగా సిద్ధం చేయబడి ఉన్నాయట. దాని చుట్టూ వేల కొద్ది రాక్షస వీరులు రథరక్షకులుగా అనుసరించున్నారట. నరకాసురుడు యుద్ధ ప్రవేశం చేస్తూనే ముందుగా తన బాణాలతో గరుత్మంతుణ్ణి కప్పివేసి ఉక్కిరి బిక్కిరి చేశాడు. అతడికి తోడుగా ఉన్నటువంటి రాక్షసులు కూడా అదే పని చేశారు. కానీ గరుత్మంతుడి మీద ఆ బాణాలన్నీ పూచిక పుల్లల్లాగా ఎందుకు పనికిరానయ్యాయి. ఈలోగా శ్రీకృష్ణుడు గుప్పించిన బాణాల్లో అనేక వేల మంది రాక్షస వీరులు తలలు రాలిపడ్డాయి. వెనువెంటనే శ్రీకృష్ణ నరకాసుల మధ్య సూటిగా అస్త్రయుద్ధం ప్రారంభమైపోయింది. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు నరకాసురుడి సారథిని గుర్రాలను సంహరించడం మాత్రమే కాక నరకాసుడి కవచాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. అయినా నరకాసురుడు జంకలేదు. అతడు ఒక ఘోరమైన శూలాన్ని తీసుకొని శ్రీకృష్ణుడి మీదకి విరుచుకుపడ్డాడు. కానీ ఆ శూలాన్ని నరకాసురుడు విసిరే లోపలే శ్రీకృష్ణుడి చక్రాయుధం నరకాసురుడి శిరస్సును ఖండించి వేసింది. అలా నరకాసురుడి శరీరం భూమి మీద పడిపోగానే ఆ పక్క ప్రదేశంలోనే భూదేవి ప్రత్యక్షమై అతడి చెవులకు ఉన్నటువంటి దివ్య కుండలాలను ఊడదీసి వాటిని చేత్తో పట్టుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఇలా విన్నవించింది. దేవా శ్రీహరి, ఈ పుత్రుణ్ణి నువ్వే ప్రసాదించావు, నువ్వే సంహరించావు. నీ లీలను ఎవరు అర్థం చేసుకోగలరు? ఇవి అదితీదేవి కుండలాలు. వీడు బలాత్కారంగా తెచ్చినవి. వీటిని నేను స్వయంగా నీకు సమర్పిస్తున్నాను. వీటిని స్వీకరించు దేవా, వీడి పుత్రులను మాత్రం రక్షించు అన్నది. శ్రీకృష్ణుడు ఆ కుండలాలను స్వీకరించి భూదేవిని ఓదార్చి పంపించి వేశాడు. ఈ విధంగా లోకభయంకరులైనటువంటి మురాసురుడు, నిశుందాసురుడు, హైగ్రీవాసురుడు, చివరికి నరకాసురుడు కూడా ఏ సైన్యము లేని ఒంటరి శ్రీకృష్ణుడి చేతిలో ముక్కలు ముక్కలు అయ్యేసరికి మిగిలిన రాక్షస వీరులు అందరికీ దడపుట్టి ఆయుధాలను ప్రక్కన పారేసి శ్రీకృష్ణుడి శరణుజొచ్చారు. శ్రీకృష్ణుడు వారందరినీ బుద్ధిగా ఉండమని హెచ్చరించి వారికి అభయమిచ్చి వారిలో ప్రముఖులను తన వెంట పెట్టుకొని నరకాసురుడి భవనాన్ని విశేషించి అతని ధనాగారాన్ని స్వయంగా పరిశీలించడం ప్రారంభించాడు. ఆ భవనంలో, ఆ ధనాగారంలోనూ దేశ దేశాల నుంచి మాత్రమే కాక లోకలోకాల నుంచి నరకాసురుడు సేకరించిన రకరకాల రత్నాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. అటువంటి సంపద ఇంద్రలోకంలో కానీ కుబేరలోకంలో కానీ లేనేలేదు. అన్నీ దోచుకొని వచ్చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడి వెంట ఉన్నటువంటి రాక్షస వీరులు కూడా విన్నవించారు. దేవా, మణులు, ఆభరణాలు మాత్రమే కాదు, ఇక్కడే ఆయుధాగారంలో లక్షల సంఖ్యలో అపూర్వ ఆయుధాలు ఉన్నాయి. బంగారు పొదిగిన తివాచీలు ఉన్నాయి. 60,000 ఏనుగులు, 8 లక్షల గుర్రాలు ఉన్నాయి. ఇక సుగంధ ద్రవ్యాల రాసులు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు మీరే ధర్మసమ్మతమైనటువంటి యజమాని. మీరు ఎక్కడికి పంపించమంటే అక్కడికి పంపించే ఏర్పాటు మేము చేస్తాం అన్నారు. శ్రీకృష్ణుడు మరికొంత పరిశీలించగా ఒకచోట ఒక ప్రత్యేకమైన ఛత్రం ఆయనను ప్రత్యేకంగా ఆకర్షించింది. దాన్ని నరకాసురుడు వరుణలోకం నుంచి లాక్కోవచ్చాడని అక్కడి దానవీరులు చెప్పారు. శ్రీకృష్ణుడు ఆ ఛత్రాన్ని గరుత్మంతుడి మీద పెట్టించాడు. మిగిలిన రత్నాభరణాది సంపదలను, గజస్వాది సైనిక సంపదలను ద్వారకా నగరానికి చేర్చి బాధ్యతను రాక్షస వీరులకి అప్పజెప్పాడు. అంతా చేర్చండి అక్కడికని. తర్వాత అక్కడి రాక్షస వీరులు శ్రీకృష్ణుడి మణిపర్వతానికి తీసుకువెళ్ళారు. నరకాసురుడు 16,100 మంది కన్యలను నిర్బంధించి ఉంచినట్టు ఇక్కడే కదా.
ఆ కన్యలంతా ఇప్పటికే వ్రతదీక్షలోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడు వారందరికీ బంధ విముక్తి కలిగించాడు. అప్పుడు వారందరూ శ్రీకృష్ణుడిని నమస్కరించి దీనంగా ఇలా విన్నవించారు. దేవదేవ, పూర్వం నారద మహర్షి మాకు చెప్పిన మాట ఈనాడు నిజమైంది. శంఖచక్ర గదా ఖడ్గాలను ధరించిన చతుర్భుజుడైన శ్రీహరి స్వయంగా వచ్చి నరకాసురుణ్ణి సంహరించి మీకు బంధ విముక్తి కలిగిస్తాడు. నేను చెప్పిన ఈ గుర్తులను బట్టి మీరు శ్రీహరిని గుర్తించగలరు. మీరు కోరితే ఆయన మిమ్మల్ని తన భార్యలుగా స్వీకరించగలడు అని మహానుభావుడైనటువంటి నారద మహర్షి మాకు చెప్పాడు. ఆయన మాటల మీద నమ్మకంతోనే మేము ఆత్మహత్యలు చేసుకోకుండా నీకోసమే జీవించి ఉన్నాం. ఈ వాటి నుంచి అంటే ఇన్నాళ్ళకి మాకు ఆ మహర్షి చెప్పిన మాట నిజమై నీ దర్శనం మాకు లభించింది. పాపాత్ముడైన నరకాసురుడు గతించాడు. మేమందరం ఇన్నాళ్లుగా కళంకలేని జీవితం గడుపుతూ నీకోసమే ఎదురు చూస్తూ త్వష్ట ప్రజాపతి యొక్క పుత్రిక అయిన కుషేరు యొక్క మార్గదర్శనంలో తపస్సు చేస్తున్నాం. మాకందరికీ నువ్వే గతివి, నువ్వే పతివి. మమ్మల్ని అందరినీ భార్యలుగా స్వీకరించి మా జీవితాలకు సాఫల్యం కలిగించు అన్నాడు. శ్రీకృష్ణుడు వారందరి వంక దయగా చూసి వారందరినీ ఓదార్చి అభయమిచ్చి వారందరినీ పల్లకిలో ద్వారకా నగరానికి పంపించే ఏర్పాట్లు చేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ మణిపర్వత సౌందర్యాన్ని పరిశీలించి ముచ్చటపడి దాన్ని తన చేతులతో అవలీలగా పెకలించి దాన్ని పూర్తిగా గరుత్మంతుడి మీద కూర్చొని ఉన్నటువంటి సత్యభామకు కానుక్క ఆమె పక్కన నిలబెట్టాడు. అది అన్నమాట సత్యభామకు ఇవ్వటానికి. తర్వాత శ్రీకృష్ణుడు స్వయంగా గరుత్మంతుడి మీద ఆసీనుడై సరాసరి స్వర్గలోకానికి వెళ్ళమని గరుత్మంతుడికి ఆజ్ఞ ఇచ్చాడు. గరుత్మంతుడు వాయువేగంతో ప్రయాణం చేసి సరాసరి దేవేంద్ర భవనం ముందుకు వాలాడు. శ్రీకృష్ణుడు కిందికి దిగి దేవేంద్రుడికి తగిన మర్యాద చేసి తాను తెచ్చిన అదితీదేవి కుండలాలను ఆ దేవేంద్రుడికి సమర్పించి వాటిని అదితీదేవికి చేర్చమని కోరాడు. ఈలోగా సచీదేవి వచ్చి సత్యభామను సగౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించి కానుకలు ఇచ్చి సత్కరించింది. దేవేంద్రుడు శ్రీకృష్ణుని కౌగలించుకొని శ్రీకృష్ణుణ్ణి వెంటబెట్టుకొని అదితీదేవి భవనానికి తీసుకువెళ్ళి ఆమెకు పాద వందనం చేసి శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి ఆమె కుండలాలను వెనక్కి తెచ్చిన విధానాన్ని వివరించి ఆ కుండలాలను ఆమెకు సమర్పించాడు. అదితీదేవి దేవేంద్రుణ్ణి ఉపేంద్రుణ్ణి కూడా కౌగలించుకొని ఆశీర్వదించింది. అప్పుడు సచీదేవి సత్యభామలు కూడా అదితీదేవికి పాదావందనాలు చేశారు. దేవమాత వారందరినీ ఇలా ఆశీర్వదించింది. ఇంద్ర, ఉపేంద్ర, మీకు పరాజయం అనేది లేకుండా ఉండుగాక. కృష్ణ, నువ్వు మానవ లోకంలో మనుష్యుడుగా ఉన్నంతకాలము ఈ సత్యభామకు యవ్వనం స్థిరమై ఉండుగాక అన్నది అదితీదేవి. ఆ తరువాత శ్రీకృష్ణుడు దేవేంద్రాదుల దగ్గర సెలవు తీసుకొని సత్యభామ సమేతుడై తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.